ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. మీ నిమిత్తము మానక ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. హల్లెలూయా. ఈ రోజున ఎటువంటి దుష్ట క్రియలు అపవాది నిన్ను ముట్టడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, మన దేవుడు వాగ్దానము చేస్తే తప్పకుండా మనలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఎటువంటి దుష్టుడు నిన్ను ముట్టడు అని. హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను ముట్టదు. ఏ అపవాది క్రియలు నిన్ను ఏమి చేయలేవు. నీకున్న అప్పులు నిన్నేం చేయలేవు. నీకున్న ఆర్థిక సమస్యలు నిన్నేం చేయలేవు. నీకున్నటువంటి శత్రువులు నిన్నేమి చేయరు. నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా నిన్ను ఏమి చేయవు. ఎందుకంటే నీవు దేవుని మూలంగా పుట్టినటువంటి వ్యక్తివి, దేవుని వలన కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి నిన్ను నీవు భద్రము చేసుకుంటావంట. హల్లెలూయా. నిన్ను నీవు భద్రం చేసుకుంటూ వల్ల దేవుడు ఎవరికి ఆయన నీ పైన అధికారము ఇవ్వడు అని వాగ్దానం చేస్తున్నాడు. బలహీనపడుతున్నావా? నీకు వచ్చిన రోగాన్ని బట్టి కృంగిపోతున్నావా? వచ్చిన సమస్యను బట్టి దిగులు చెందుతున్నావా? దేని గురించి నువ్వు చింతపడకు, దేని గురించి నువ్వు ఆలోచన చేయకు. నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన నీ పైకి ఏది కూడా రానియడు, నీకు ఎంత మాత్రము హాని చేయడు. ఎప్పుడు కూడా ఆయన నిన్ను కాచి కాపాడి తీరుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని లేఖనములు సెలవిస్తున్న రీతిగా దేవుడు నీకు తరపున ఉన్నాడు. ఆయన నీ తరపున వాద్యమాడతాడు. నిన్ను ఎటువంటి ప్రమాదపు పరిస్థితుల్లోనే వదిలివేయడు. ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎవరికి నీ పైన అధికారం ఇవ్వడు. ఏ శత్రువుకు నీ పైన అధికారం ఇవ్వడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన ఖచ్చితంగా రక్షించగలిగినటువంటి సమర్థుడు అని దేవుడు ఈ రోజున నిన్ను బలపరుస్తున్నాడు. కృంగిపోతున్నావా? నేను ఒంటరి దాన్ని, నా పక్షాన లేరు ఎవరు, నాకు వచ్చిన ఈ వ్యాధిని నయం చేసుకునేటువంటి అంత ధనము నా దగ్గర లేదు అని నువ్వు ఈ రోజున దిగులు చెందుతుంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన మూలంగా నువ్వు పుట్టినటువంటి వ్యక్తివి. ఏ పాపము నువ్వు చేయకుండా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడు తప్పకుండా నీకు తోడై ఉంటాడని వాగ్దానము చేస్తున్నాడు. మరి యోసేపుకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుడు తనని విడిచిపెట్టలేదండి. తన శత్రువులు, తన యొక్క అన్నలు ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా దేవుడు వారి నుంచి కాపాడాడు. అదే విధంగా అబ్రహాముకు వచ్చినటువంటి శోధనల మూలంగా దేవుడు అబ్రహామును మరణానికి అప్పగించకుండా కాపాడాడు. అదే విధంగా హిజ్కియాను గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ మరణకరమైనటువంటి రోగము నుంచి కూడా దేవుడు తనకు ఆ యొక్క మరణకరమైన రోగము నుంచి విడిపించి మరి ఆయుష్ను పెంచినట్లుగా మనం చూస్తాం. దేని గురించి చింతపడొద్దు. దేవుని నమ్ముకున్న మనము ఒంటరి వారము కాదు. ఎటువంటి అపవాదికి దేవుడు మనల్ని అప్పగించడు అన్న ధైర్యముతో, విశ్వాసముతో మనం జీవించుదాం. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, దేవుని మూలంగా పుట్టిన వాడెవడునూ పాపము చేయడంటున్నావు ప్రభా. మరి అదే విధంగా ఏ దుష్టుడు వారిని ముట్టడు అని అయా మీరు సెలవిస్తున్నారు. అవును దేవా, అయా ఎటువంటి శ్రమలో, ఎటువంటి శోధనలు, ఎటువంటి ఇరుకులో, ఎటువంటి అయా సమస్యల్లో బిడ్డలు ఉన్నారో ప్రభా, సమస్య నుంచి విడుదల దయచేయండి. ఏ అపవాదికి వారిని అప్పగించకుండా, ఏ సమస్యకు వారు లొంగిపోకుండా ప్రభా అయా వారిని మీరే కాచి కాపాడమని, ఈ రోజంతటిలో వారికి తండ్రి మీరే తోడుగా ఉండమని, మీ యొక్క దీవెన ఆశీర్వాదము బిడ్డల పైన కుమ్మరించమని, వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రభా అయా మీరే వారిని ధైర్యపరచండి. అనారోగ్య సమస్యలన్నింటినీ
కొట్టివేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.